जयशंकर सर अमर रहे। प्रोफेसर जयशंकर सर अमर रहे। प्रोफेसर जयशंकर सर अमर रहे। प्रोफेसर जयशंकर सर अमर रहे। अमर रहे अमर रहे జయశంకర్ సార్ ఆశయాలను కొనసాగిద్దాం. ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయాలను జై తెలంగాణ, जय तेलंगाना జై తెలంగాణ. जय तेलंगाना प्रोफेसर जयशंकर सर अमर रहे। 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 अमर रहे अमर रहे अमर रहे। जयशंकर सर अमर रहे। अमर रहे अमर रहे జయశంకర్ సార్ అమర్ రहे। अमर रहे अमर रहे జయశంకర్ సార్ అమర్ రहे। अमर रहे अमर रहे జయశంకర్ సార్ అమర్ రहे। కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. కేసీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఈరోజు ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా నిజామాబాద్ జిల్లాలోని జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో మరి ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ సార్కు నివాళులు అర్పించడం జరిగింది. మరి ఈ సందర్భంగా జయశంకర్ సార్ జయంతి సందర్భంగా జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు శుభాభినందనలు తెలియజేస్తూ మరి జయశంకర్ సార్ 6/8/1934లో హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండల్ అక్కపల్లి గ్రామంలో జన్మించడం జరిగింది. మరి 21/6/2011లో మరణించడం జరిగింది. చాలామంది అంటారు జయశంకర్ సార్ తెలంగాణ చూడకనే మరణించిందని చెప్పడం జరుగుతుంది. నేనంటాను ఈ సందర్భంగా జయశంకర్ సార్ తెలంగాణ చూసినాకనే చనిపోయింది. ఎందుకంటే ఆంధ్రోళ్ళ కుటిల బుద్ధితోని పెట్టుబడిదారులతోని మరి తెలంగాణ అప్పుడే ఏదైతుందో కేసీఆర్ గారు అమర నిరాహార దీక్ష చేసినప్పుడే 9 రోజులు 11 రోజులు చేసినప్పుడే తెలంగాణ వచ్చింది. అప్పుడు జయశంకర్ సార్ బతికే ఉన్నాడు. కాబట్టి మరి జయశంకర్ సార్ తెలంగాణ చూసిండు. ఆంధ్రోల కుట్రలకు వచ్చిన తెలంగాణ వాపసు పోయింది. ఒకసారి మనం జయశంకర్ సార్ జీవిత చరిత్ర అనుకుంటే మరి ఆయన తల్లి మహాలక్ష్మి, తండ్రి లక్ష్మీకాంతారావు. మరి ఆయన విద్యాభ్యాసం చాలా ఉన్నతమైన చదువు చదివిండు. ఆర్థిక శాస్త్రంలో పిహెచ్డి కూడా చేసిన వ్యక్తి జయశంకర్ సార్. అట్లాగే ఆయన ఒక ప్రిన్సిపాల్గా, ఒక రిజిస్టర్గా, ఒక కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కూడా ఎన్నో పదవులు నిర్వర్తించిన వ్యక్తి జయశంకర్ సార్. మరి ఆయన చిన్న చదువుకునే వయసులోనే ఆయనకు తెలంగాణ స్ఫూర్తి, తెలంగాణ ఉద్యమం అంటే నరాన మరి పాకింది. దాంట్లో భాగంగానే ఆయన ఈరోజు కాదు 1952లోనే నాన్ ముల్కీ ఉద్యమంలో కానీ, ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ ఉద్యమంలో కానీ పాల్గొన్న వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ సార్. అట్లాగే 1969 ఆ రోజు ఉద్యమంలో 369 మంది పిల్లలు ప్రభుత్వ తూటాలకు బలైనరు. అప్పుడు కూడా ఈయన మరి ఉద్యమంలో ఉన్న వ్యక్తి జయశంకర్ సార్. మరి టీపీఎస్సీ పెట్టినప్పుడు కూడా అప్పుడు కూడా ఉద్యమంలో ఉన్నాడు. మరి ఆయనకు సరైన ప్లాట్ఫారం దొరకలే, సరి అయిన నాయకుడు దొరకలే. కాబట్టి 2001లో ఏదైతుందో కేసీఆర్ గారు మరి నీళ్లు నిధులు నియామక విషయంలో అన్ని రంగాల్లో ఆంధ్ర ప్రాంత నాయకులు తెలంగాణకు అన్యాయం చేస్తున్నారనే ఉద్దేశంతో ఆ రోజు ఏప్రిల్ 27, 2001లో మరి టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు పెడితే దానికి మంచి ప్లాట్ఫారం దొరికింది, మంచి నాయకుడు దొరికిందని జయశంకర్ సార్ ఆ రోజు మరి కేసీఆర్ గారికి ఒక అడ్వైజర్గా ఉండే. మరి అటువంటి వ్యక్తి ఇద్దరు కలిసి మరి ఈరోజు తెలంగాణ సాధించడం జరిగింది. గలం గొప్పది అంటే నా దృష్టిలో రెండు ఈక్వలే. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ది గలం అయితే ప్రొఫెసర్ జయశంకర్ సార్ది కలంతో కవిత్వంతో ఉర్రూలో ఊగించిన వ్యక్తి జయశంకర్ సార్. నరాల ప్రతి ఒక్క తెలంగాణ వాదికి నరాల మాకు తెలంగాణ ఎందుకు కావాలని కోరికిన వ్యక్తి జయశంకర్ సార్. కాబట్టి మరి జయశంకర్ సార్ మరి అన్ని భాషల్లో తెలుగు, హిందీ, ఉర్దూ, ఇంగ్లీష్ భాషల్లో కూడా మంచి ప్రావీణ్యత సంపాదించిండు. మరి కేసీఆర్ గారు కూడా జయశంకర్ సార్ స్ఫూర్తితోనే ఆయన అడుగుజాడలతోనే 10 సంవత్సరాలు
14 సంవత్సరాలు ఉద్యమం చేసి తెలంగాణ సాధించి 10 సంవత్సరాలు ఆయన ఆశయ సాధన కోసమే మరి తెలంగాణను పాలించిందని ఈ సందర్భంగా చెప్పక తప్పదు. మరి ఆయన గుర్తింపుగా మరి ఏదైతుందో భూపాలపల్లి జిల్లాను ప్రొఫెసర్ జయశంకర్ సార్ జిల్లాగా పేరు పెట్టిన ఘనత మన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కుతుంది. అట్లాగే కాకతీయ యూనివర్సిటీని ప్రొఫెసర్ జయశంకర్ సార్ యూనివర్సిటీగా పేరు పెట్టిన ఘనత కేసీఆర్కే దక్కుతుంది. అట్లాగే ఆడ వరంగల్లో పెద్ద ఎత్తున స్మృతివనం కూడా జయశంకర్ సార్ పేరు మీద పెట్టిండ్రు. ఇవన్నీ కేసీఆర్ గారు జయశంకర్ సార్ను గుర్తుంచుకొని ఇవన్నీ పనులు చేసింది. కాబట్టి ఈ సందర్భంగా మళ్ళొకసారి జయశంకర్ సార్కు ఈ సందర్భంగా ఘనంగా నివాళులు అర్పిస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. ప్రొఫెసర్ జయశంకర్ సార్, ప్రొఫెసర్ జయశంకర్ సార్.